అయితే ఇటు కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఇంకా స్పందించడానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా మనకు అందుబాటులో వచ్చారు ఫోన్లో. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నమస్తే అండి. సుదర్శన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సుదర్శన్ రెడ్డి గారు, మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం సిచ్యువేషన్. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినటువంటి కేటీఆర్ బృందం పర్యటన ఏదైతే కన్నపల్లి పంప్ హౌస్ వరకు వెళ్ళడానికి అడుగుడుగున ఆటంకాలు సృష్టిస్తారు. ముఖ్యంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. చాలా చోట్ల అరెస్టుల పర్వం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఎట్టికైలా ఖచ్చితంగా పంప్ హౌస్కి వెళ్ళి తీరుతాం, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పేసి కేటీఆర్ కుండబద్దలు కొట్టి చెప్పినటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? చాలా నిర్బంధమైనటువంటి రోజు ఈరోజు. కేవలం రైతాంగానికి వాళ్ళ ఎల్లిన ఎత్తెత్తుతోటి గోదావరిలో వృధాగా పోతున్నటువంటి నీళ్లను ఎత్తిపోసేటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కన్నపల్లి పంప్ హౌస్ ఒక్క క్షణంలో ప్రారంభం చేసే అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగానే రైతులను అరిగోసపెడుతున్నారనేటువంటి సంకల్పంతో దాన్ని తెలంగాణ రైతాంగానికి స్వయంగా చూపించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పొద్దున 8-10 నిమిషాలకు బయలుదేరినటువంటి కేటీఆర్ గారు ఇప్పటి వరకు కూడా ఇంకా కాటారం రీచ్ కానటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. అణువు అడుగున కూడా బారికేడింగ్ పెట్టడము, పోలీసులు పెట్టి నిర్బంధం గురి చేయడము, ఆపడము, ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా 45 నిమిషాలు అయితే తప్ప ఇక్కడ చేరేటువంటి అవకాశం ఇంకా కూడా లేదు. పోలీసులు విపరీతంగా వేలాది మంది పోలీసులను ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్ల మీద పెట్టింది. అంత అవసరం వచ్చింది అంటే వాళ్ళ గోదావరి నిండా వృధాగా పోతున్నట్లు దాదాపు 15-16 వేల క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. తెలంగాణ రైతాంగానికి చూపించేటువంటి పరిస్థితి కనుక వస్తే చూసిన తర్వాత రైతులు ఆగ్రహానికి గురై ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి పనితీరును ఎండగడతారనే దానిపైన ఇవాళ భయపడతా ఉంది ప్రభుత్వం. కాబట్టే ఇవాళ ఈ యొక్క అడుగడుగున ఈ నియంత్రణ ప్రవర్తిస్తున్నటువంటి తీరు దానికి నిదర్శనం అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది. అయినప్పటికీ ప్రతి గ్రామం దగ్గర కూడా రైతులు 100 మంది జమై 1000 మంది జమై ఎక్కడెక్కడ కూడా వెల్కమ్ చేస్తా ఉన్నారు ఈ పర్యటనను. ఖచ్చితంగా ఏది ఏమైనా కన్నపల్లి పంప్ హౌస్ చేరడం ఖాయం. పోతున్నటువంటి నీళ్లను ఎత్తిపోయాలనే డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల స్విచ్ చేస్తే మోటార్ ప్రారంభమైనటువంటి పరిస్థితి అండి. ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేదు. కేసుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చేసిన చిల్లర రాజకీయాలు, చిల్లర ప్రచారం, విష ప్రచారం అది వృధా, అది తప్పు అని చెప్పి ప్రజలకు చేరుతుంది, రైతాంగానికి అది చేరుతుంది అనేటువంటి దానిపైనే భయపడుతున్నారు. అది కనుక వస్తే విపరీతమైన రివోల్ట్ వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ ఆయన. కాబట్టి ఇలాంటి నిర్భరం, ఇలాంటి విధ్వంసానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ప్రశాంతంగా జరుగుతా ఉన్నది. పోయి విధించడం మరొకటి. సుదర్శన్ రెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే ఇంతటి చక్కటి అవకాశం ప్రధానంగా వరదకు సంబంధించి మిగతా ప్రాజెక్టులన్నీ నిండుగుండలా తలపించినటువంటి సందర్భం చూస్తున్నాం గతంలో. కాకపోతే ఇప్పుడు మొత్తానికే అన్ని ప్రాజెక్టులను ఎండబెడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రధానంగా కరువు తాండవిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఓవైపు చూస్తున్నాం. ఇంత పరిస్థితి ఉన్నా కూడా తెలంగాణ సమాజానికి నీరు అందించాల్సినటువంటి అవసరం లేదా కాంగ్రెస్ సర్కారు? ఖచ్చితంగా ఇవ్వండి. వాళ్ళ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి 1 year నుంచి శాస్త్రవేత్తలు ప్రభుత్వాల ప్రకటనలు ఇస్తున్నారు కదా. ఏం తీసుకున్నారు? ఏం తీసుకోలేదు కదా. ఇవాళ ప్రికాషన్స్ ఎక్కడ తీసుకోలేదు. మార్చి 31కి మాత్రమే ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మోటార్లు ఇతర రాష్ట్రంలో మోటార్లను బంద్ పెట్టారు. చెరువులను ఎక్కడ కూడా నింపలేదు. ప్రతి జలాశయం, ప్రతి ప్రాజెక్టు కూడా ఇవాళ ఖాళీగా ఉన్నది. సో దానివల్ల ఇవాళ జరుగుతున్నటువంటి నష్టం ఏంటండి? అదే కనుక కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మే 31 వరకు కూడా ప్రాజెక్టులు నడిపినాం. మే 31 వరకు కూడా ప్రతి మోటార్ నడిచింది, ప్రతి చెరువు నింపినాం. ఆనాడు ఉగాది నాడు కూడా వలుగులు పడేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతం తీసుకొచ్చినాం. కాబట్టి ఈ భూగర్భ జలాలు ఉబికి వచ్చేటువంటి అవకాశం గతంలో ఉన్నది. మరి ఇవాళ కాళేశ్వరం పైన చేసినటువంటి దుష్ప్రచారాన్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? గతంలో చేసినటువంటి ప్రచారం అంతా బోగస్, బక్వాస్ అని చెప్పి పేట తెల్లం అవుతున్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము చేసిన దొంగ పని ఏదైతుందో 1,00,000 కోట్లతో నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టును వృధాగా పండబెట్టి ఇవాళ ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాజెక్టును అమల్లోకి తీసుకురాకుండా చేస్తున్నటువంటి చిల్లర ప్రయత్నం, ఈ చిల్లర ప్రయత్నాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇవాళ ఏది ఏమైనా కేటీఆర్ గారు మరికొద్ది సేపట్లో ఈ నిర్బంధాలను ఎదిరించి అన్నిటిని ఛేదించి బీఆర్ఎస్ శ్రేణుల మధ్య, రైతుల మధ్య ఖచ్చితంగా కన్నపల్లి పంప్ హౌస్ కు మరికొద్ది నిమిషాలు ఖచ్చితంగా వారు చేరుతారు. తప్పకుండా మేము కూడా అందరూ ఇప్పుడు చేయడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి సుదర్శన్ రెడ్డి గారు.